తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరమ్మా? లహరి. ఎక్కడి నుంచి వచ్చా? మాది గుడ్లల్లేరు మండలం డోకిపరి గ్రామం. ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు ఇక్కడ మీరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చాము. విద్యా దీవెన, వసతి దీవెనలు అన్ని పడుతున్నాయి మాకు. జగన్ గారి పాలన బాగుంది, అందుకని జగన్ గారిని చూడడానికని వచ్చాము. మరి విద్యా దీవెన ఎన్నిసార్లు పడిందమ్మా నీకు? మాకు విద్యా దీవెన చాలా సార్లు పడుతుంది. ఫస్ట్ ఇయర్ కాడి నుంచి పడుతుంది. మేము ఇప్పుడు 3rd ఇయర్ బీఫార్మసీ చదువుతున్నాము. ఇప్పుడు దాకా అన్ని పడుతున్నాయి. అంటే అసలు జగన్ గారు సరిగా వేయట్లేదు అని చెప్పి ఈ డబ్బులు చాలా మందికి పట్టలేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజమమ్మా? లేదు, అందరికీ పడుతున్నాయి. పడవు అని చెప్పుకునే వాళ్ళు ప్రతిపక్షాల వల్ల అలా చెప్పుతున్నారు అంతే. అందరికీ పడుతున్నాయి. సరేనమ్మా, అసలు ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, మా అందరికీ నచ్చింది. మళ్ళీ జగనే రావాలని మేము కూడా ఇక్కడికి వచ్చాము. మా ఫస్ట్ ఓటు జగన్కే వేస్తాము. ఇప్పుడు నీకు ఫస్ట్ ఓటా? ఓటు వేస్తాము, జగన్కే వేస్తాం పక్క. మళ్ళీ సీఎం అని చేపిస్తాం జగన్ని. ఎందుకమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకంటే బాగా ఇస్తానంటున్నారు కదా, మరి ఆయనకి వేయొచ్చు కదా? ఒకసారి ఆల్రెడీ చూసాం ఆయన పాలన, ఏమీ నచ్చలేదు మాకు ఆయన పాలన. ఇప్పటికి 2-3 సార్లు చూసాం ఆయన పాలన, నచ్చలేదు. అందుకే ఇప్పుడు జగన్ గారి పాలన చూస్తున్నాము. మళ్ళీ సీఎం జగనే అవ్వాలని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, మరి యూత్ అందరికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, మీకు ఇష్టం లేదా? ఇష్టం అంటే యూత్కి ఇష్టం అవ్వచ్చు, కానీ ఓటేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కాపులో ఓటేయరు, ఊరిని అభిమానానికి మటుకే వస్తారు వాళ్ళు, ఓట్లు అనేది వేయరు. ఎందుకనమ్మా ఆయన కూడా మరి జగన్ సీఎం అయితే ఈసారి మీ భవిష్యత్తు పాడైద్దని చెబుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి కనుక మళ్ళీ జగన్ వస్తే మీ భవిష్యత్తు పాడైద్దని చెబుతున్నారు కదా. ఏం పాడవదు భవిష్యత్. జగన్ గారు రావడం వల్ల పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, అలా ఎన్నో జరుగుతున్నాయి, అభివృద్ధి ఎన్నో జరుగుతున్నాయి. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం మేమందరం. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వచ్చినాయా అమ్మగారికి కానీ? ఏమైనా ఏమొచ్చాయి? మాకు స్కూల్లో మా చెల్లెల వాళ్ళకి అమ్మఒడి పడుతుంది, మా డాడీకి రైతు భరోసా అవన్నీ పడుతున్నాయి, మా మదర్కి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అది ఆసరా పడుతుంది. అలా మా అమ్మమ్మ గారి వాళ్ళకి, తాతయ్యకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అన్నీ మంచిగా వస్తున్నాయి మాకు జగన్. ఈ డబ్బులు సరిగా వినియోగించుకోవట్లేదు, అవి తీసుకోవడం వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు అంటున్నారు. మీ ఇంట్లో మీకు మంచిగా ఉపయోగపడుతున్నాయి ఈ డబ్బులన్నీ? అందరికీ పేద కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచిగా ఉపయోగపడుతుంది జగన్ ఇచ్చే డబ్బులు. ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు, కానీ ఇప్పుడు జగన్ అన్న డబ్బులు ఇవ్వడం వల్ల చాలా పేద కుటుంబాలు మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? పక్కా జగన్ గెలుస్తాడు, జగన్ గెలుస్తాడనే ఇక్కడికి వచ్చాము. నీ పేరమ్మా? నా పేరు రాణి రేచల్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీఆర్. ఎందుకు వచ్చారు అసలు ఈరోజు ఇక్కడికి? ఈరోజు మాకు విద్యా దీవెన రిలీజ్ అవుతుందని చెప్పి మమ్మల్ని తీసుకొని వచ్చారు. సో మాకు ఇక్కడ మాది వేరే ఊరైనా సరే మేము ఎంత దూరం వచ్చి చదువుకుంటున్నామంటే కేవలం జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన బట్టే మేము ఇంకా ఇక్కడ సేఫ్గా ఉంటున్నాము. మా హాస్టల్ కూడా వెల్ఫేర్ హాస్టల్, అక్కడ కూడా ఓన్లీ జగనన్న ఇచ్చే దాన్ని బట్టే మేము ఇంకా అక్కడ బేసే ఉంటున్నాం. వసతి దీవెన ప్లస్ విద్యా దీవెన కూడా మాకు ఆన్ టైంకి రాకపోయినా ఆ టైంకి వస్తుంది, మేము అన్నీ ఫీ పే చేయగలుగుతున్నాం. ఇంకా ఈ 2nd ఇయర్లో కూడా కంప్లీట్గా ఫీ ఒకేసారి పడితే మేము అది కట్టేసి మేము అక్కడి నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవాలనుకుంటున్నాం. జై జగన్, ఈ మీటింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరమ్మా? ప్రియాంక. ఏ కాలేజ్? కృష్ణ యూనివర్సిటీ. ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు ఇక్కడికి? అన్న జగన్ మామ ఎందుకు అభిమానం, లేకపోతే మీకు విద్యా దీవెన ఇవన్నీ వేస్తున్నారనా? డై హార్ట్ ఫ్యాన్. ఎలా ఉంది మీ జగన్ అన్న ప్రభుత్వం పరిపాలన? చాలా బాగుంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నా? అందరికీ అన్నీ చేస్తున్నాడు కదా. మరి విద్యా దీవెన చాలా మందికి పట్టలేదు అని అంటున్నారు, కాలేజీల వాళ్ళు బలవంతంగా తీసుకొస్తున్నారు అంటున్నారు మిమ్మల్ని. లేదు, బలవంతంగా తీసుకురావట్లేదు. మీరే అభిమానం వచ్చేసారా? మరి పడ్డదా ఇంతకు ముందు మీకు ఫీజు రీయింబర్స్మెంట్? పడ్డది. విద్యా దీవెన ఎన్నిసార్లు పడ్డది? అంటే డిగ్రీలో పడింది, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు స్టార్ట్. మరి మళ్ళీ జగన్ గారు అంటే ఇవన్నీ చేస్తున్నారని, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఇస్తామంటున్నారు, మరి ఆయన వస్తే రారు. ఎందుకు నమ్మకం? రారంతే. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళు కూడా రారు. విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది జగన్ రావడం వల్ల అంటున్నారు కదా. అది నమ్మకం లేని వాళ్ళకి అంతే. నమ్మకం ఉంది.